హలో అండి. ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చేశానండి. అదేంటో మీకు చూపిచ్చేస్తాను. గుత్తి వంకాయ, కోడిగుడ్లు కూరైతే వండానండి. మనం ఇంకెందుకు ఆలస్యం కిచెన్‌లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద పాను పెట్టి ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలకులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ మసాలాని వేపుకోవాలండి. చూసారు కదా! ఇలా వేపుకుంటే సరిపోతుంది. వేపుకున్న మసాలా పక్కకు తీసి, అదే పాన్‌లో ఒక గుప్పుడు పల్లీలు వేసి, లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలండి. చూసారు కదా! ఏగిపోయాయి. ఇప్పుడు ఒక గుప్పుడు నూపప్పు వేసుకొని, ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అంటే పల్లీలు త్వరగా ఏగవు కాబట్టి ముందు పల్లీలేసుకొని, నూపప్పేసుకొని వేపుకోవాలండి. ఏపుకున్న ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, పప్పులు, మసాలాలు నేనైతే గ్రైండ్ చేసేసానండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయలో వేస్తే. ఇప్పుడు వంకాయల్ని నేను కత్తిపీటతో చూసారు కదా! 4 చీలికలుగా చీల్చేసి ఉప్పు నీటిలో వేశానండి. ఉప్పు నీటిలో వంకాయలు వేస్తే నలుపు రాదండి వంకాయి. ఎంతసేపు అట్టిపెట్టుకున్నా. చూసారు కదా! వీటిని నీటిలో ఏసి నేను 2 ఉల్లిపాయలు మిక్సీ చేశానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చాను. అవి వేసేస్తున్నాను. మనం మిక్సీ చేసుకున్న పొడైతే చూసారు కదా! వేసేస్తున్నాను. ఈ మిక్సీ చేసిన పొడి వల్లే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా కూడా ఒక్కసారి ప్రాసెస్ అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఒకటి ఒకటిగా తీసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వంకాయలకి పట్టించాలి. మొత్తం వంకాయలన్నీ కూడా పట్టించి నేనైతే పక్కన పెట్టేశాను. మిగిలిన ఉల్లి పేస్ట్ పక్కన పెట్టానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నేను ఒక అరడజను గుడ్లు పెట్టానండి గిన్నెలో. ఇలా ఉడికించేసానండి. ఉడికిన గుడ్లకు పొట్టు తీసి చూసారు కదా! నేనైతే పొట్టు తీసి వీటిని ఇలా నాట్లు పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల ఉప్పు, కారం లోపలికి బాగా వెళ్తుంది కోడిగుడ్డుకి. ఇలా నాట్లు పెట్టిన కోడిగుడ్లని పక్కన పెట్టి స్టవ్ మీద పాను పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేశాను. కొద్దిగా పసుపు వేసి ఆయిల్‌ని బాగా కలిపి ఉడికించి ఉన్న కోడిగుడ్లు మొత్తం వేసేసానండి ఒకేసారి. గిన్నె పెద్దగానే ఉంది కదండీ పాత్ర. వేసి మొత్తం గుడ్లన్నీ సరే ఒక్కసారి వేపేసానండి. ఇలా ఏపుకోవడం వల్ల కోడిగుడ్డు చాలా బావుంటుందండి. నాకు ఇలా ఏపుకోవడం అంటే చాలా ఇష్టం. నేను ప్రతి కూరలో ఇలా ఏపే వేస్తాను. ఏగిన గుడ్లను పక్కకు తీసి ఇంకొక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని అదే పాన్‌లో ఒక్కసారి బాగా కలిపి మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఒకటి ఒకటిగా ఆయిల్‌లో పేర్చేసుకోవాలి. చూసారు కదా! ఇలా పేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంట లోలో పెట్టి మగ్గించేయాలండి. వంకాయలు కుక్ అయ్యాయండి. ఇంకొక పక్కకి ఇలా తిరగేసుకుంటూ పైకి కిందకి వంకాయల్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! వంకాయలైతే తాజాగా ఉన్నాయండి. చాలా బావున్నాయి. మిగిలిన ఉల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించేసాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా! మళ్ళీ ఒక్కసారి పైకి కిందకి వంకాయలనైతే తిరగేసేసాను. మనం ఏపుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ కోడిగుడ్లు. వాటిని తీసుకొని ఒకటి ఒకటిగా ఈ వంకాయల మధ్యలో అయితే వేసేసానండి. కోడిగుడ్డు గుత్తి వంకాయ ఫ్లేవర్ అయితే పట్టి చాలా బావుంటుందండి. గుత్తి వంకాయలో కోడిగుడ్లేసుకొని వండుకుంటే. ఒక చిన్ని గ్లాస్ నీళ్లు పోస్తే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయలు కుక్ అయిపోయాయండి. మసాలా అంతా కోడిగుడ్లకు పట్టేలాగా ఒక చిన్ని గ్లాస్ నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీశానండి. గుమగుమలాడతా గుత్తి వంకాయ కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మళ్ళీ పైకి కిందకి తిరిగేసానండి. చాలా బాగా కుక్ అయిపోయిందండి. చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేశానండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి
గుత్తి వంకాయ, కోడిగుడ్లు ఇలా వండి చూడండి. నాకైతే గుత్తి వంకాయని చూస్తే ఆకలేసిపోతుందండి. నేనైతే భోజనం పెట్టుకొని తినేస్తున్నాను. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.